పాయింట్ ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు కదా? ఇట్లనే మాట్లాడేవాడిని ఇట్లనే మాట్లాడేవాడిని. ఓకే, ఈ కేసీఆర్ తప్పంటలేదు నేను. అరే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మన ఇంట్లో ఒక తప్పు జరుగుతుంది, ఇంటి యజమానిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అది తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ జరిగిన కారణాలకు ఆయన ఎంతవరకు రెస్పాన్సిబుల్ అని నేను చెప్పగలను. కాకపోతే నాతో నేను ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యాను కనుక నేను చెప్పిన మాటలు ఆయన వినేవాడు, ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు కంప్లీట్ చేసేవాడు. అంటే నేను అనేది చూడండి, అంత సింపుల్ అండి, పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది, దాన్ని ఎవ్వరు కాదని. కరప్షన్ కు నాకు సంబంధం లేదు అని అదే అంటున్నా. ఫైనాన్షియల్ ఆయన మంచోడు, ఆయన అనడానికి అక్కడ ఆ స్కోపే లేదు, పాయింట్ లేదు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు మాట్లాడను, నాకు తెలియదు. ఈవెన్ గా జెన్కోలో కూడా ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ఇది ఎంత ఏంటి ఇప్పుడు కాదండి, మీరు మాట్లాడరా? చిన్నప్పటి నుంచి అది ఏఈ నుంచి నేను టెక్నికల్ పర్సన్ కానీ కమర్షియల్ ఎప్పుడు నేను చేయలేదు. ఓకే, జెన్కోలో 30-20 సంవత్సరాలు చేశాను. నేను కమర్షియల్ సబ్జెక్ట్ నాకు లేవు, నేను టెక్నికల్ పర్సనే. ఇరిగేషన్ జాయిన్ అయ్యాను, నేను టెక్నికల్ పర్సనే. కమర్షియల్ రేట్లు ఫిక్స్ చేసి కానీ కొనుక్కోవడం కానీ ఎగ్జిక్యూషన్ కానీ నాకు ఏమీ సంబంధం లేదు. ఎంత బిల్ ఇస్తారో సంబంధం లేదు, నేను చూడను కూడా. నా దగ్గర రాదు. ఈ పవర్ బిల్లు చాలా, పవర్ బిల్ కూడా నా దగ్గర రాదు. కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అది కరెంట్ బిల్లు ఎక్కువ అనేది తప్పు. నేను దీనికి ఈ బుక్ ఇచ్చాను, మీదంతా చదవండి, టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాం. కరెంట్ బిల్ ఎక్కువైనా తప్పు. ఏం చేస్తున్నాం తెలుసా అండి, ఇంటికి 5 కిలోవాట్ లోడ్ తీసుకుంటున్నాం, 5 కిలోవాట్ తీసుకుంటాం. గీజర్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు గీజర్ ఉండదు. ఒంటిట్లో లైట్ ఉంటే డ్రాయింగ్ రూమ్ ఉండదు, డ్రాయింగ్ రూమ్ అంటే బెడ్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉంటే హాల్లో ఉండదు. అంటే మన లోడ్ అంతా కొడితే 1 కిలోవాట్కి దాటుతుంది. కానీ అన్ని లోడ్లు కలిపి 5 కిలోవాట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ పంపింగ్ స్టేషన్ కూడా టోటల్ లోడ్ వేస్తాం, టోటల్ వేసి లెక్కలు వేస్తున్నారు. ఈనాడు వాళ్ళు అందరూ ఏం చేస్తే ఇంత బిల్ అవుతుంది అన్నాడు, ఇలా రాసినాను, అంత అమౌంట్ కాదు, కాబట్టి బిల్ అవుతుంది కాదని. పెండింగ్ లో ఉన్న బిల్లే దాదాపు 14,000 కోట్లు ఏదో ఉందంటున్నారు కదా? అవునండి, పంపు చేసాం వాటర్, అదే అంటున్నారు, పంపు చేసాం వాటర్. ఏం చేశారు ఈ 3-4 సంవత్సరం నుంచి షో కొరకు? ఎట్లా అంటే మీరు వచ్చారు, పంపు తిప్పి చూడడం, ఓపెన్ చేసి చూపించారు, ఆయన వచ్చారు. ఈ విజిటర్స్ విజిట్ కల్లా కొన్ని జనం కూడా షో కొరకు మామూలు బాగా తిప్పారు, అది ఒకటి. తర్వాత పంపులు ఎట్లా అంటే అవసరమైనంత పంపు చేసి నీళ్ళు యూటిలైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీళ్ళు ఓసారి వెళ్ళిపోవడం, బండ్లు బీచ్ కావడము, నీళ్ళంతా బయటికి వెళ్ళిపోవడము, ఇట్లా జరిగింది. పంపుల బిల్లు ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా వాడుకుంటే ఈ ఎకనామికల్. అది కూడా రాశాను. ఇప్పుడు రైతు వ్యవసాయం చేసి బోర్ వేసి, మరి మళ్ళీ మీరు అక్కడ మీరు మోటార్ వరకే మాట్లాడుతున్నారు. ఎకనామికల్ అంటే మీరు మొత్తం మళ్ళీ అది తోవడము, రిహాబిలిటేషన్ ఇవంతా మళ్ళీ దాంట్లోకే వస్తుంది కదా, ఇన్క్లూడే కదా. నాకు సంబంధం లేదు, నేను చూడను కూడా. కెనాల్స్, తర్వాత రిజర్వాయర్స్, సిస్టర్ను, ఈ సజ్జిబూలు అవి చూడను. కాకపోతే పంప్ హౌస్ ఫార్ములేట్ చేసేటప్పుడు నేను చెప్తాను, ఇక్కడ పెట్టండి, పంప్ హౌస్ ఇక్కడ పెట్టండి. తర్వాత దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. చాలా ప్లేస్లలో మార్చారు. ఓకే, అన్ని పంపింగ్ స్టేషన్లో మారలేదు, కొన్ని పంపింగ్ స్టేషన్లో మాత్రం తప్పక వాళ్ళని అనుకూలంగా మార్చుకుంటారు. ఏదైతే మార్చుకుంటారో అవి మునిగినాయి. నేను మార్చినప్పుడే చెప్తాను, ఇది మునుగుతాడంటాను, మునుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మునుగుతాయా? మళ్ళీ తప్పకుండా మునుగుతాయి. మళ్ళీ మేడిగడ్డ అన్నారం, తప్పకుండా మునుగుతాయి, మళ్ళీ మునుగుతాయి, తప్పకుండా మునుగుతాయి. ఈ మాట శని కోరకూడదు, కానీ ఫ్యూచర్లో నాకు తెలుసు. ఎందుకంటే ఆ పొజిషన్ అట్లుంది, పొజిషన్ అట్లుంటుంది. నేను పైకి కంట్రోల్ పంపలు మోటార్లు ఎప్పుడైనా కిందుకుంటాయండి, నీళ్ళ కన్నా 30 మీటర్లు కిందుకుంటాయి. ఏమింత పొక్కబడ్డా, ఏమైనా గ్యాస్ కట్ కొట్టేసినా ఆ ఎడ్డు నుంచి జట్లా కొట్టేస్తుంది. 15 నిమిషాలు పంపు మునిగిపోతుంది, అంత వాటర్. అటువంటిప్పుడు పంపులు మునిగడం కానీ, పంపులు మునగొచ్చు కానీ కంట్రోల్ ఎక్విప్మెంట్ మునగకూడదు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కరెక్టేనా? అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు సివిల్ నేను కాదే బాబు. సివిల్ నాకు ఏ మాత్రం సంబంధం లేదు. పంపులు మునగడానికి కారణం సివిలే, దానికి నాకు సంబంధం లేదు. పంపులు తప్పు పంపులు పెట్టాడు, పంపు సరిగ్గా పంపు చేయట్లేదు, ఎఫిషియన్సీ రావట్లేదు అంటే నేను డెఫినెట్లీ నేను రెస్పాన్సిబుల్. మరి నేను పెట్టిన పంపుల్లో 3 బకెట్ నీళ్ళు వస్తాయంటే 6 బకెట్లు వస్తున్నాయి, 5 బకెట్లు వస్తున్నాయి. ఎవరైనా అప్రిషియేట్ చేస్తాను నీళ్ళు. కాకపోతే నేను ఏం చేస్తాను, ఎప్పుడైనా ముంతటి నీళ్లు కావాల్సి కడబడి నీళ్లు పెడతా, కడబ తీసిపోతాం. ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 50 TMCల మల్లన్న సాగర్ కట్టిరు. ఆ 50 TMCలు ఎత్తిపోయడానికి ఎంత పెద్ద పంప్ హౌస్ ఉండాలా? ఇమాంబాద్ నుంచి కదా ఎత్తిపోసేది, ఉన్నాయి కదా ఆ పంపులు సూటబుల్ పెట్టాము. 50 TMCలు ఎన్ని రోజులు పట్టాలా? అది కాదండి, ఇప్పుడు మన ఎన్ని రోజులు అయితే మీకు 50 TMCలు నిండుతుంది? నేను చెప్తున్నా కదండి, 50 TMC రోజు 2 TMC ఎన్ని రోజులు నింపుతాయి చెప్పండి? 50 TMC 25 రోజులు.
ఈ పంపులలో కొంచెం చెంచా కంటే ఎక్కువనే ఉంటుంది. నేను చెప్తాను కదా, నేను ముంత తీసుకుపోతే ఒలికిపోతుంటారు అప్పుడప్పుడు చెప్పి పెద్ద కుండ తీసుకుపోతాం. ఓకే, నేను పెట్టే పంపులు అట్టుంటాయి. ఓకే, 100 క్యూసెక్స్ కావాలంటే 125కి డిజైన్ చేస్తాను. 100 నడుస్తుంటుంది, సేఫ్గా ఉంటుంది. అంటే చిన్న కార్లో తిరుపతి పోతాం, యాదగిరి వెళ్తాం. చిన్న కార్లో పోను, ఇన్నోవాలో పోతాను. నేను నా ఫిలాసఫీ ఇన్నోవా ప్రిన్సిపల్. ఓకే, కొంచెం ఎక్కువ ఉండాలి, సేఫ్. సో ఇప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తారా మీరు? ఇప్పటి ప్రభుత్వానికి సహకరిస్తాను, పాత ప్రభుత్వానికి సహకరించాను. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇంజనీర్లు, మా డ్యూటీ ఇంజనీరింగ్ డ్యూటీ చేయడము, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. ఎందుకు అంటున్నానంటే చాలా సీరియస్ అలిగేషన్స్ వచ్చినాయి రిటైర్డ్ ఇంజనీర్ల మీద. వీళ్ళు ఏం లేదు, ప్రశాంతంగా ఉండి పోయి ఆడ ఉత్తగా జీతం తీసుకున్నారు, కేసీఆర్కి ఇంకో సలహాలు ఇచ్చి మీరు ఇంకొక లేయర్ ఉన్నది మా ముందు అని మీరు చెప్తున్నారో దాన్ని ఏం పరిగణలోకి తీసుకున్నారో కానీ చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన చుట్టూ చేరిరు అన్నది కనబడింది. అందుకే మీతో నేను మాట్లాడుతున్నాను. నేను రిటైర్డ్ ఇంజనీర్ చేసిన పని ఎలక్ట్రికల్ వర్క్ ఇంతవరకు ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఓకే, కేసీఆర్ గారు కూడా నేను చెప్పింది కాదని లేదు, నేను చెప్పింది ఆయన కాదని లేదు. సివిల్ వర్క్లో నా హ్యాండ్ లేదు. ఆయన ఏం చేశాడో వాళ్ళు ఏం చేశారో నాకు సంబంధం లేదు. అది ఓకే. ఎలక్ట్రికల్గా కరప్షన్ మీకు సంబంధం లేదు, కరప్షన్ అసలే సంబంధం లేదు. ఇది పెట్టమంటే అది తెచ్చిపెట్టారు అంతే అనకూడదు. కేసీఆర్ గారు పెంటాడు ఏ పంపులు పెడితే అది పెడితే, ఏ పంపించేలో పెడితే ఎక్సెప్ట్ మేడిగడ్డ అన్నారు అంటే బిహెచ్ఎల్ ఇవ్వడు, ఎవరితో కొనుక్కొచ్చుకోండి, బయట కొనుక్కొచ్చుకుంటే పెట్టారు. అదే కదా ఇప్పుడు బాహుబలి మోటార్లు అనేవా? బాహుబలి బాహుబలి ప్యాకేజ్ 6 బాహుబలి కాదు 40 మెగావాట్లే. 40 మెగావాట్ బాహుబలి ఎక్కడైతే బాబు బాహుబలి ఏవి 139 ప్యాకేజ్ 6 అంటాం. నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ అవి బాహుబలి మోటార్లు. కలకుర్తి 145 మెగావాట్స్ ఇంకా బాహుబలి. మీరు చూసింటారు కలకుర్తి మన ఏం వాటరు, పాలమూరు రంగారెడ్డి. కలకుర్తి కూడా బాహుబలి మోటారే, కానీ అవి అంత కెపాసిటీ లేవు కనుక బాహుబలి అంటే లేదు.